47వ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైనటువంటి తీరు మనం చూసాం. ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ, ఆయన తీసుకున్నటువంటి డెసిషన్స్ కానీ ప్రతిదీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల కూడా ఇప్పుడు చాలా మంది కూడా కొంచెం అసంతృప్తిగా ఉన్నారనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇమిగ్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి, గ్రీన్ కార్డ్ ప్రాసెస్ దగ్గర నుంచి, F1 వీసాల విషయంలో కానీ, లేకపోతే H1B వీసాల విషయంలో కానీ, దేశంలోకి ఎవరైతే దేశ సరిహద్దులు దాటి ఎవరైతే విదేశీ అక్రమ వలసదారులు ఉన్నారో వీళ్ళందరి విషయంలో కానీ, జన్మతః పౌరసత్వం హక్కు గురించి సంబంధించి కానీ, ఇలా ప్రతి దాంట్లో కూడా చాలా మంది కూడా కొంచెం అసంతృప్తిగా ఉన్నారనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ప్రస్తుతానికైతే ఇండియాకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే F1 వీసా మీద అక్కడ MS చేయడానికి వెళ్ళారో వాళ్ళు ప్రస్తుతం అందరూ కూడా పార్ట్ టైం జాబ్స్ మానేసి కేవలం యూనివర్సిటీలకు మాత్రమే పరిమితం అయ్యారు. ఎందుకు అనంటే కూడా దానికి రీజన్స్ మనం నిన్న చూసాము. ఎవరైతే మా దేశానికి MS చేయడానికి లేదా చదువుకోవడానికి చదువు నిమిత్తం ఎవరైతే వస్తారో వీళ్ళంతా కూడా కేవలం చదువుకొని మాత్రమే వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి పార్ట్ టైం జాబ్ చేస్తానంటే మాత్రం కుదరదు. ఒకవేళ మీకు మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ కోసం కానీ, లేకపోతే మీ జీవనం కోసం ఇక్కడ ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవాలంటే కేవలం యూనివర్సిటీలో మాత్రమే చేసుకోవాలి. అది కూడా 20 అవర్స్ మాత్రమే పర్మిషన్ ఉంటుంది పర్ వీక్. సో దానికి మించి మీరు ఎక్కువగా వర్క్ చేయడానికి కూడా వీలు లేదన్నట్టుగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇతర దేశాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అవ్వచ్చు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్స్, ఇండియాకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అయితే ఒక భయాందోళనతో ఉన్నట్టయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అనంటే కూడా వాళ్ళు ఇక్కడ లక్షలు లోన్లు తీసుకొని ఈ రోజు వాళ్ళు అక్కడ MS చేయడానికి వెళ్ళారు కాబట్టి కనీసం ఈ లోన్లు క్లియర్ చేసుకోవడానికన్నా కూడా వాళ్ళు అక్కడ పార్ట్ టైం జాబ్ చేయాల్సి ఉంటుంది. లోన్ల సంగతి దేవుడెరుగా అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు తినడానికి, వాళ్ళు ఉండడానికి కూడా ఇండియా నుంచి డబ్బులు పంపించే పరిస్థితులు వచ్చాయన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇండియా నుంచి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు అమెరికాలో చదువుతున్నటువంటి పిల్లలకి వాళ్ళ జీవనాధారం లేకపోతే వాళ్ళు తినడానికి డబ్బులు పంపించాలి అని అంటే ఎంత బర్డెన్ అవుతుందో మనందరికీ తెలిసిందే. మినిమం పర్ మంత్ 1 lakhs నుంచి 2 lakh వరకు పంపించినా కూడా వాళ్ళకి అది చాలా కష్టంగానే ఉంటుంది. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినందుకు నిజంగా ఇండియన్స్ అయితే కొంచెం, అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్ర పిల్లలు అయితే కొంచెం ఇబ్బందులు పడుతున్నారనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ మొదటి నుంచి కూడా ట్రంప్ గెలుపుకు మన ఇండియా ప్రధాని కీలక పాత్ర పోషించారు. అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఖచ్చితంగా ట్రంప్ కి ఓట్లు వేసి ఆయన గెలిపించండి, సో ఖచ్చితంగా మనకి మన దేశానికి ప్లస్ అవుద్ది అనే కోణంలో కూడా ప్రచారం చేశారనేది గతంలో చాలా మంది విశ్లేషకులు మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. బట్ అనూహ్యంగా ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల నరేంద్ర మోదీ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనే కోణంలో కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అని చూసుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఒక సాన్నిహిత్యం కానీ, వాళ్ళిద్దరి మధ్య స్నేహ బంధం మనం చూసాము. సో ఏ దేశానికి ఎలా ఉన్నా కానీ ఇండియాకు మాత్రం చాలా వరకు ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనే కోణంలో మాట్లాడారు. బట్ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేది కేవలం ఆయన దేశానికి సంబంధించి కాబట్టి దీని మీద ఎవరూ మాట్లాడడానికి వీలు లేదు అనే కోణంలో మనకి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ దేశం బాగు కోసం వాళ్ళు ఎలాంటి నిర్ణయాలన్నా తీసుకుంటారు. సో వాటిని క్వశ్చన్ చేసే రైట్ మనకి ఎవరికీ లేదు. బట్ తాజాగా మరో అంశం కూడా సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా వినిపిస్తుంది. అదేంటి అనంటే నరేంద్ర మోదీ వైట్ హౌస్ కి వెళ్ళబోతున్నారు. ట్రంప్ గెలిచిన తర్వాతకి, ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన సోషల్ మీడియా వేదికగా ట్రంప్ కి విష్ చేసినటువంటి తీరు మనం చూసాం. బట్ ఇప్పుడు తాజాగా ఆయన ఫిబ్రవరి నెలలో అమెరికాకు నరేంద్ర మోదీ వెళ్ళబోతున్నాడు అనేది ఒకటి చాలా ఎక్కువగా వినిపిస్తుంది. అండ్ గతంలో కూడా ట్రంప్ కూడా ఇండియా రాబోతున్నారు. సో పలు కార్యక్రమాల గురించి కానీ, లేకపోతే నరేంద్ర మోదీతో కొన్ని అంశాలు డిస్కస్ చేయడం కోసం ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత, ప్రమాణ స్వీకారం తర్వాత ఇండియా రాబోతున్నాడు అనేది అప్పట్లో వినిపించినటువంటి అంశం అది. బట్ ఇప్పుడు తాజాగా నరేంద్ర మోదీ వైట్ హౌస్ కి వెళ్ళబోతున్నారు అనేది మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది. అది కూడా ఫిబ్రవరి నెలలో ఈయన అక్కడికి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. బట్ దీని మీద స్పష్టత అయితే రాలేదు. అటు ట్రంప్ సైడ్ నుంచి కానీ, లేకపోతే ఇటు PM సైడ్ నుంచి, అంటే మన దేశ ప్రధాని నుంచి కూడా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఒకవేళ నరేంద్ర మోదీ కనుక అక్కడికి వెళితే మాత్రం వైట్ హౌస్ లో ట్రంప్ తో ఏ విషయాల మీద డిస్కషన్ చేయబోతున్నాడు, ఎలాంటి విషయాల మీద డిస్కస్ చేయబోతున్నాడు, ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఈయనేమన్నా రిక్వెస్ట్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, ముఖ్యంగా మన ఇండియాకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ పట్ల నరేంద్ర మోదీ ఏమన్నా ఒక డెసిషన్ తీసుకొని మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వీటిని కొంచెం మినహాయించండి అనే కోణంలో ఏమన్నా ప్రశ్నించబోతున్నారా, లేకపోతే ఏమన్నా కోణంలో రిక్వెస్ట్ చేయబోతున్నారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే మాత్రానికి ప్రస్తుతానికి అక్కడ భయాందోళనతో ఉన్నటువంటి ఇండియన్ కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ పట్ల ఇది ఒక గొప్ప అవకాశం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కూడా లోన్లు 1 కాదు 2 కాదు లక్షల్లో లోన్లు తీసుకొని ఈ రోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కూడా చాలా మంది అగ్రరాజ్యం అనేటువంటి అమెరికాకు వెళ్ళి చదువుతున్నటువంటి తీరు మనం చూసాము. మరి ఇలాంటి తరుణంలో అక్కడ పార్ట్ టైం జాబ్ చేయొద్దు అని అంటే మాత్రం వాళ్ళకి అది గడ్డు కాలం అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా అన్నన్ని లక్షలు లోన్లు క్లియర్ చేయాలంటే మాత్రం
కూడా అది హెవీ రిస్క్ అనే చెప్పొచ్చు. అలాంటిది అక్కడ పార్ట్ టైం జాబ్ చేయడం పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ వాళ్ళు తినడానికి కూడా ఈ రోజు ఇండియా నుంచి డబ్బులు పంపించే పరిస్థితులు వస్తాయేమో అనే కోణంలో కూడా ఇటు ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్ కానీ అటు అమెరికాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ చాలా రకాలుగా భయాందోళన చెందుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ నెల ఫిబ్రవరి అంటే ఇంకొక 3-4 days లో ఫిబ్రవరి రాబోతుంది కాబట్టి ఫిబ్రవరిలో ఒకవేళ మోదీ అక్కడికి వెళ్తే మాత్రం ఈ డెసిషన్స్ మీద ఏదైతే కాస్త మినహాయింపు ఏమైనా దొరుకుతుందా, లేకపోతే వీటన్నిటి గురించి మాట్లాడడానికి నరేంద్ర మోదీ యుఎస్ వెళ్తున్నాడు అనే కోణంలో కూడా వినిపిస్తుంది. బట్ ఓవరాల్ గా దీని మీద అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు. క్లారిటీ వచ్చిన రోజు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ రైట్ నో అయితే అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఇండియన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు షేర్ చేసుకుంటూ ఉన్నారు. మరికొంతమంది దీన్ని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ కూడా చేస్తూ ఉన్నారు. చాలా మంది కూడా ఇప్పుడు అక్కడ స్నో ఎక్కువగా పడుతుంది కాబట్టి ఆ స్నోలో వీడియోలు తీసుకుంటూ రీల్స్ చేసుకుంటూ వాటిని పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల చాలా భయాందోళనతో ఉన్నారు. మీరు ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి రీల్స్ అన్ని చేస్తూ ఉన్నారు, ఆ మంచు పడుతున్నప్పుడు మంచును చూస్తూ ఎంజాయ్ చేయండి, కానీ మంచులో ఉండి రీల్స్ చేసుకుంటూ మంచులో ఉండి బిర్యానీలు తినుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా పెద్ద ఆయనకి మాత్రం ఎక్కడో చోట కోపం వస్తుంది. కోపం వచ్చిందంటే మాత్రం అందరినీ కట్టగట్టి ఒకే ఫ్లైట్ లో ఇండియాకి పంపిస్తాడు అనే కోణంలో కూడా అక్కడ ఉన్నటువంటి చాలా మంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. బట్ వీటన్నిటి నడుమ ఓవరాల్ గా మన ప్రధాని అక్కడికి వెళ్తే ఎలాంటి అవుట్పుట్ రాబోతుంది, అంటే ఎలాంటి నిర్ణయాల పట్ల ఎలాంటి ఆన్సర్స్ రాబోతున్నాయి అనేది మాత్రం మనందరం ఈగర్లీ వెయిట్ చేయడం తప్పితే ఇంకోటి చేసే పని లేదు. కాబట్టి ఆయన దేశం పట్ల ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం రెస్పెక్ట్ చేయడం తప్పితే మనం ఇంకొక క్వశ్చన్ చేయడానికి కూడా మనకి రైట్ లేదు.